తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూచిన నెమ్మదిన సంఘటనలో మీ కృపచేత కాపాడి నేటికిచ్చిన క్షేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి ఎవరి ప్రార్థన మీరు వింటారో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడటానికి నేను సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్నటువంటి ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, యావతీ కార్యక్రమం దీవెనకరంగా ఉన్నట్లు మీరు ఆఖరికి సిద్ధపడే కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మాటలు శ్రద్ధగా వింటాను ప్రయత్నించాను. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాను. ముందుగా ప్రార్థన గురించి చిన్న వివరణ ఇచ్చి నేను ముందుకెళ్తాను. ఏంటి అంటే, ప్రార్థన ప్రియమ దేవుని పిల్లలారా, ప్రార్థన అనేది మనందరి జీవితంలో, క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ దేవుని ప్రార్థనకి ఇవ్వాలి. ఏమండి, అంతవరకు అన్ని పరిస్థితులను కాపాడి ప్రభువా అని పిలవటానికి ఆ సమయాన్ని ఇచ్చిన కృతజ్ఞతగా మొట్టమొదటి ప్రయారిటీ క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా ఒకటి ప్రార్థనకి ఒక ప్రయారిటీ ఇవ్వాలి మొట్టమొదటిగా. రెండవది దేవుని వాక్యాన్ని చదవటానికి కొద్దిగా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఆ వాక్యమే మనం బ్రతికించేది, ఆ వాక్యం మన బాధలో నెమ్మదినిచ్చేది, ఆ వాక్యమే సమస్తం కూడి ఏం చేస్తుంది, మనల్ని నడిపిస్తూ ఎలా నడవాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో ఈ లోకంలో ఆయన కొరకు, మన బ్రతుకు ఎత్తు పల్లాలు ఎలా సరి చేసుకున్నాలో, ఆయన చిత్తానుసారం ఏ విధంగా బ్రతుకులో నేర్పించేది దేవునికి వాక్యం. ఏమండి, వాక్యం చదవాలి. మూడవది ధ్యానించాలి. అంటే ఆ వాక్యము హృదయంలో దాచుకోనాలి. బంగారం, వెండి బీరువాల్లోనూ, బ్యాంకులో, లాకర్లో దాచుకుంటమే కాదు, వాటికంటే వెండి బంగారముల కంటే విలువైనటువంటిది వాక్యము అంటాడు 19వ కీర్తనలో. అట్టి విలువైనదని నీకు నాకు మనకు తెలిస్తే అది దాచుకోవాల్సిన బీరువాల్లోనో, పెట్టెల్లోనో, బీరువాకి ఎక్కడో కాదండి, హృదయంలో దాచుకున్నట్టుంటే ఆ వాక్యం నెవరవేసుకుంటూ మనం నడుతున్న దైనందిన జీవితంలో మనకు చక్కటి బాటలు నడిపించడానికి, కష్ట నష్టాలు, దుఃఖ శ్రమలలో ఆదరించి బలపరచడానికి వాక్యం మన హృదయంలో ఉండాలి అని మూడో మాటగానే జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రార్థన మనం చేస్తున్నప్పుడు సాతానుతో ఇది పోరాటం. ఇది సాతానుతో పోరాటం. దేవుని సహవాసానికి వెళ్ళటానికి, దేవుని దగ్గర దీవెనలు పొందుకుంటానికి సాతానుతో ప్రార్థన పోరాటం. ఎందుకంటే దేవుని దగ్గర నుండి ఏ దీవెన రావాలన్నా, ఏవన్నా రావాలి అన్నా మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయనీయకుండా, ప్రార్థనలో మెలకు కలిగి చేయనీయకుండా ఎన్నో ఆటంకాలు, శోధనలు, సమస్యలు, గొడవలు ఎన్నో తెచ్చిపెట్టేస్తాడు దుష్టుడు. కనుక వాడిని జయించడానికి కూడా మనం ఏం చేయాలి, వాటితో పోరాటంలో ఆ దేవుని ఆత్మ సహాయం కోరుకుని ప్రార్థిస్తూ వాడు జయించేటటువంటిదే ప్రార్థన. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేస్తుంటే మొత్తం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. చాలామంది ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతే ఆలోచనలు. ప్రార్థన చేస్తుంటే కొందరు దర్శనాలు చూసేస్తారు. అదిగో మా ఇంటికి అలా ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, నువ్వు అట్ట కనపడ్డావక్క ప్రార్థన చేస్తుంటే. ఏం మాట్లాడేవి అసలు? నీ గొడవ ఏదో, నీ బాధ ఏదో చెప్పుకుంటానికి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర చెప్పుకుంటానికి అవి లేకపోతే ఎంత నష్టమో గ్రహిస్తే ఆ నష్టాన్ని పూడ్చుకుంటానికి కావాల్సినప్పుడు ఎంత శ్రద్ధగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలండి. అంటే అడగాలండి, అడుక్కోనాలండి, ప్రాధేయపడాలండి, మొరపెట్టుకోనాలండి. నీకు ఎక్కడెక్కడికో వచ్చేస్తుంది అంటే ఎక్కడో దుష్టుడు నీ తలంపును ట్రాక్ మార్చేస్తాడు. అంటే ఉండటానికి అక్కడే ఉండవు, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంటే మత్తులోకి దిగిపోతుంది, నిద్రలోకి వెళ్ళిపోతారు చాలామంది. కరెక్ట్ కాదు. కనుక ప్రార్థన చేసేటప్పుడు మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మత్తులో ఉండి తాగేసినోడు మాట్లాడితే ఏవేవో మాట్లాడేయటం కాదు, అనర్హుండి అర్హుని చేసి చెప్పడం అంతకంటే కాదు. ఏమండి, ఇలా గమనించుకొని మెలకు కలిగి ఒక క్రైస్తవుడు ఆ క్రైస్తవుని యొక్క జీవితంలో పలికేటటువంటి మాట అది శిలాశాసనంలో ఉంటుంది. దేవుని పిల్లలమండి మనం. దేవుని యొక్క మనం పలికితే దేవుడు చేస్తాడు. కనుక అలా ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా పలకాలి, దేనికి పలకాలో మాట్లాడగాలి అనేది సుస్పష్టంగా మనకు ముందు తెలియాలండి. అది తెలియకే మనం అలా చెప్పుకుంటూ చేతకాకే అది ఎలా చెప్పాలో అనే విషయాలు గ్రహించకుండానే
వీరి మీద, ఆ వారి మీద, ఇక్కడ వాళ్ళ మీద, అక్కడ వాళ్ళ మీద, అక్కడ చేయండి, మాకు ఎక్కడ చేయండి, అందరి మీద ఆధారపడటం అలవాటైపోయింది మనకి. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి తెలుసా? తనకు తానుగా దేవుని దగ్గరికి వెళ్ళి తన మనవులు చెప్పుకోనాలి. తదుపరి ప్రార్థన సహకారం మరొకరి దగ్గర నుండి కోరుకోనాలి. అదే నేర్పించాలి క్రైస్తవ దైవజ్యం లేనటువంటి వారు కూడా. మేము చేస్తాం రండి. మరి అలాగే వాళ్ళు చేసుకునేది ఏంటి? రేపు మనం చస్తాం పాస్టర్గా, మరి వాళ్ళ సంగతి ఏంటి? ప్రార్థన చేయాలి, తోడు ఉంటుంది, మంచిది. కానీ వాళ్ళకి కూడా నేర్పించాలి. ముందు జ్వరం వస్తే టాబ్లెట్ నువ్వు మింగాలి, ఏదైనా వచ్చిందంటే నువ్వు ఆ బాధ నువ్వు కూడా అనుభవించాలి, ఆ బాధతో నువ్వు చెప్పాలి. ఆ బాధని సహకరించడానికి మేము చేయవలసిన సహాయము ఆ దేవుని దగ్గర నుండి పొందుకునేలాగున మేము సహకరిస్తాం అనే సంగతిని వాళ్ళకి నేర్పించటమే ప్రార్థన యొక్క విశేషం. మనందరికి తెలిసిందే, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ప్రార్థన మెలకు కలిగి ప్రార్థన చేసుకునాలి. మెలకు లేకపోతే ఏమవుతాడంటే, మొట్టమొదటి ప్రార్థనలో మొదటిగా తీసిన ఒక మాటగా, మెలకు లేకపోతే శోధనలో పడిపోతాడు ముందు. అదే మొట్టమొదటి ఇది. మెలకు లేకపోతే ఏం చేస్తాం? శోధనలో పడతాం. ఏమండి, శోధనలో పడిపోతున్నావంటే ప్రార్థన చేయలేవు. ప్రార్థనలోనే మెలకు ఉండాలి. మెలకు లేకపోతే శోధన నీకు వచ్చేస్తుంది. ప్రార్థన చేయకపోతే, ప్రార్థన దేవుడిగా వినకపోతే, దేవుడు వినేటట్టు కాకుండా మనం మెలకు కలిగి ప్రార్థన చేయకపోతే ఆజ్ఞను మీరినట్టే కదా. మెలకు కలిగి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంటే మత్తులో ఉండి ప్రార్థన చేస్తుంటే ఆజ్ఞను మీరినట్టే కదా. అందుకే ఈ రోజున అనేక శోధనలు వస్తాకి కారణమేమో. శిష్యులతో చెప్పింది యేసుప్రభువు వారు అదే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఏం చేయాలి? అటు ఇటు తిరగండి అని చెప్పలే. ముందు ప్రార్థన చేయండి. మీ మీదకి శోధన వస్తుంది. ఆ శోధన తప్పించబడాలి అంటే నేను తప్పించవచ్చు, నేను ఉండాలి కనుక నేను కాపాడవచ్చు. కానీ ఇప్పుడు మీది బాధ్యత. మీకు వస్తుంది శోధన. ఆ శోధన జయించాలి అంటే దానికి కావలసినటువంటి సూత్రం చెప్పాను. ఆ సూత్రం ద్వారా వెళ్తే శోధన జయించగలుగుతారు. కనుక మీరు ప్రార్థన చేయండి అని శిలువ మరణ సందర్భంలో గెత్సేమనే తోట ఆ సమయంలో యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? నిద్ర వచ్చి శోధనలు పడ్డారు. సో మనకు అది ఒక మాటగా తీసుకుని అలా కాస్త ముందుకెళ్తాను ప్రయత్నం. దీనికంటే ముందుగా యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో చక్కటి మాటలు, కొన్ని మాటలు మనకి అక్కడికి వచ్చి జనంగానికి తెలియపరిచినట్లుగా లేఖనంలో మనం చూస్తామండి. ఏంటి ఆ మాటలు మనం చూద్దాం, ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసు ప్రభువు వారు ప్రార్థించారు. ఏమండి, ప్రార్థన నేర్పించారు. ప్రార్థన చక్కటి మాదిరికరమైనటువంటి విధానాన్ని ఆ ప్రజల ముందు పెట్టారండి. ప్రార్థన నేర్పించాడు, ఆయన ప్రార్థన చేశాడు అనేకుల కొరకు. ఒక చక్కటి మాదిరి ఉంచిపోయాడు. కనుక ఆ మాదిరికరమైన విధానంలో మనం నడిచిన రోజున, అలా చేసిన రోజున మాత్రం దేవుడు మన ప్రార్థన ఇట్టాడు. అంతేగాని యేసుప్రభు చెప్పిన మాటను అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకుంటాం వెళ్ళిపోయినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, సరైనటువంటి విధానం, క్రమం కాదు. దేవుని దగ్గర నుండి ఆ మేలు పొందుకునే అవకాశం కోల్పోతున్న సంగతిని మరి కొద్దిగా ఆలోచించడం మనం ప్రయత్నం చేసి ముగించుకుందాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నానండి. చాలా క్లుప్తంగా మరి వివరణాత్మకంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. ఇది ఈ సందర్భం యేసు ప్రభువు వారి కొండ మీద ప్రసంగం సందర్భం. అనేక మంది ఆయన ఆ యొక్క కొండ దగ్గరకు వచ్చారు. ఆయన కొండకి కూర్చొని అందరికీ బోధిస్తున్నాడు. ఆ బోధించే సందర్భంలో ప్రార్థన గురించి ఆయన చక్కటి మాటలు చెప్పాడు. ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, ఎక్కడ చేయాలో చెప్పాడు, ప్రార్థనలో ఏమి ఉండకూడదో చెప్పాడు, ప్రార్థన ఎలా చేస్తే ధన్యకరంగా ఉంటుందో ఆయన బోధించాడు. కాస్త ముందుకెళ్తే శిష్యులు, ఇక్కడ ఉండే శిష్యులు కూడా ఆయన ప్రార్థన ఎలా చేయాలంటే లోకసువార్త 11వ అధ్యాయంలో ప్రార్థన కూడా వారికి నేర్పించాడు. ఆ నేర్పించిన ప్రార్థన ఏంటి అంటే, ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9-10 వచనాల కింద దిగుకెళ్తే ఆయన ఇలా చేయాలని నేర్పించిన ప్రార్థన కూడా మనకు కనబడుతుంది. కనుక ఇక అవన్నిటి విషయాన్ని నేనంతా వివరించిన సమయం లేదు కనుక ఇప్పటికే కాలేతంతం అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన వినకపోవటానికి కారణం నీకు తెలుసా అనే విషయం కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఆ విషయాన్ని మనం ఆలోచించడం ప్రయత్నించేది ఏంటి అంటే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఇక్కడ చక్కటి మాట మనకి యేసు ప్రభువు వారు చెప్తున్నారండి. ఏమనంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు, మనమే అనుకుందాం,
వింటున్న మీరు నేను అనుకుందాం, మనము ప్రార్థన చేయనప్పుడు ఇలా ఉండొద్దు అని చెప్తున్నాడు. ఎలా ఉండొద్దు? అన్యజనుల వలె మీరు ఉండవద్దు. ఎందుకని? రెండో మాట వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. మీరు ప్రార్థన చేసేటప్పుడు అది ఆ వ్యక్తుల వలె చేయొద్దు. ఒకటి ఏమండి, రెండు వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అంటున్నాడు. రెండు మాటలకి ఇక్కడ మనం తీసుకుంటాకి మాట్లాడదాం. అంటే ఈ రెండింటిని మనం చేసేమే అనుకోండి, యేసు ప్రభు వద్దు అన్నటువంటి మాటను ధిక్కరించినట్టే కదా, ఆజ్ఞాతిక్రమమే కదా. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపులు మనవి దేవుడు ఆలకిస్తాడా? ఏమండి ఆలోచించండి. పాపులు మనవి ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభుల వద్ద తండ్రి దేవుడు క్షమిస్తాడు. కానీ వేషధారంతో కూడి పాపాన్ని లోన పెట్టుకొని ఏదేదో కావాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ద్వారా తండ్రి దేవునికి కనుక ప్రార్థన చేస్తే ఆ పాపమే ఏమవుతుంది తెలుసా? దేవునికి వినబడకుండా అడ్డుపడుతుంది అనే సంగతి మనకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎలా ఆ వ్యక్తులు ఎవరు అనేది కొద్దిగా ముందుకెళ్ళడం ప్రయత్నించేద్దాం. చూడండి, ఇక్కడ అన్యజనుల వలె ఉండొద్దు. అన్యజనులు ఎవరు అంటే దేవుని ఎరగనటువంటి వారు. ఈ అన్యజనులు ఎవరు? దేవుని పిల్లలే, మన తోటి సహోదరులే. కాకపోతే ముందు దేవుని తెలుసుకొని ముందుకు వచ్చాం, వాళ్ళు ఇంకా రాలేదు, వస్తారు. అంటే లోకంలో ఉండారు. వారు లోకంలో ఉండరు కనుక వారు మాట్లాడే లోకానుసారంగా ఉంటుంది. లోకంలో ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం గడించుకుందామా, ఎక్కడ పదవులు, ఎక్కడ గొప్పలమైపోదామా అని చూసుకుంటారు. అది లోకానుసారంగా అన్యుల్లో ఉన్నటువంటి విధానంగా మనం గ్రహించాలి. సో అలా వద్దు, మీరు అలా వద్దు. సో లోకానుసారంతో ఏం తిందామా అనేది వాటి మీదే మనసు పెడతారు వాళ్ళు. శరీరసారమైనటువంటి విధానం అది వద్దు. మనం ఎలాగంటే ఆ లోక సంబంధమైన పరిస్థితుల్లో మనం వేరే క్రీస్తులోనికి వచ్చాం. ఈ యుగ సంబంధమైనటువంటి లేకపోతే మూర్ఖులకి తరము వారికి వేరే క్రీస్తులోనికి వచ్చాం కనుక క్రీస్తులోనికి వచ్చిన మీరు గతంలో ఉన్నటువంటి అన్యజనుల వల్లే ఆచారాలు, వ్యవహారాలు, పరిస్థితుల్లో మీరు అటువంటి విధానంలో నా దగ్గర మాట్లాడొద్దు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఆ ప్రకారం చేయొద్దు అని స్వయంగా యేసు ప్రభుల వరే అక్కడ చెప్తున్న మాట. ఏమంటే అంతే కదండి అక్కడ ఉన్నది. కనుక అన్యజనులు మరి ఏంటంటే అలా మాట్లాడతారు. అంటే కనబడుతున్న దాన్ని అనుభవించడానికి చూస్తారు తప్ప తత్పర్యానుసారం రేపు పొద్దున్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏమైపోతాను అనేది చాలామంది గ్రహించరండి. చాలామంది గ్రహించరు కొందరు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? ఎంత ఉన్నా ఏదున్నా కొర్నేలి లాంటి వాళ్ళు. వారు దేవుడు తప్పనిసరి దగ్గర నడిపించుకుంటాడు. అటువైపు మనం వెళ్ళొద్దు. అర్థం అవటానికి ఉదాహరణగా ఏమంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట అన్యజనుల వల్లే వద్దన్నాడు కనుక మనం క్రీస్తునికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? అన్యజనులాగా చేస్తుంటే కరెక్ట్ కాదు. మీరు వేరే అయ్యారు కనుక మీది ఎలా ఉండాలంటే ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. వాళ్ళకి తెలియక చేస్తున్నారు, నువ్వు కూడా తెలియని దాన్ని చేసి దేవుడు నీ ప్రార్థన వినకుండా నిరుపయోగంగా తిరిగి వచ్చేటువంటి వ్యక్తిగా ఉండొద్దు అని కరాఖండిగా దేవుడు చెప్తున్నాడని మనం అనుకోవచ్చు కదండి ఈ మాటను బట్టి. కనుక ఇంకా మనం చూసినట్లయితే వ్యర్థమైన మాటల వల్ల ఏమైనా అర్థానికి పనికొస్తాయా? వ్యర్థమైన మాటలు అర్థానికి పనికొస్తాయా? ఏమండి అది తోసుకోలు మాటలు ఏమైనా ఉపయోగపడతాయా? కనుక వాటి ద్వారా వ్యర్థమైన మాటలు అనర్హుణ్ణి అర్హుణ్ణి చేసేటువంటి విధానంగా నా దగ్గర మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడినంత మాత్రానే ఐఏఎస్ చదవకుండా కలెక్టర్ని నేను చేయను. ఏమండి కలెక్టర్కి లోకంలో ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రకారం వెళితే తప్పనిసరిగా నా ప్రజలపై అధికారం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనుకోదు నేను నిర్ణయిస్తాను. కనుక అప్పుడు చదివిన వ్యక్తి కనుక అడగటంలో తప్పులేదు. ఒకళ్ళని అడిగిన దాన్ని బట్టి దయ ఉంటే నేను దయ చూపుతా అంటాడు దేవుడు. అంటాడు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళ రన్ను తీసుకుని కలెక్టర్ చేయమంటావు ఎంతవరకు సబాబు? అదే వ్యర్థమైన మాట. అంటే అలాంటి మాటలు వద్దు. అది నీ ఇంట్లో వాళ్ళ గురించి కావచ్చు, నీ పక్కన వాళ్ళ గురించి కావచ్చు, నీ స్నేహితుల గురించి అయినా కావచ్చు. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మెలకువ కలిగి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు అన్నాడంటే ఆ మాటలు మాట్లాడితే అన్యులకి నీకు తేడేంటి అని గ్రహించమని దేవుని వాక్యం అయితే మనకైతే జ్ఞాపకం చేస్తుందండి. వ్యర్థమైన మాటలు మనం పలుకుతున్నాము అని అంటే ఏదో ఒక రోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలండి. మనం పలికే ప్రతి మాట ఈ కనబడిన మాట నీకు మనన తెచ్చిపెడదు, ఒకరోజు గౌరవం తెచ్చిపెడద్ది, చక్క సింహాసనం కూడా కూర్చోపెట్టగలదు. అదే మాట నీ శిక్షించగలదు, అది నిన్ను అవినీతి మంత్రులకు చేసి యుగయుగాలు కాలిన నరకాగ్ని కూడా నెట్టేయగలదు. కనుక లోకంలో ఏ మాటలు మాట్లాడినా మరి కొనుక్కో తెలుసు తెలియకూడదు మాట్లాడితే ఏమవుతుందో అది కూడా తెలుసు.
తెలిసి తెలియకను తెలిసి మాట్లాడిన లోకంలో మాట్లాడితే లూజుగా మాట్లాడితే మాటను బట్టి ఆ ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఎంత శిక్షణ తెచ్చుకుంటున్నామో బాగా తెలుసు మనకి. అదే లోకంలో ఉంటున్న తీరును గ్రహింపు లేకుండా వచ్చి దేవుని దగ్గర మాట్లాడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. అదే విచక్షణ జ్ఞానం అంటే, అదే వివేకం అంటే తెలుసుకోవాలని యేసు ప్రభువుల వారు స్వయంగా చెప్తున్న మాట అండి ఇది. ఏమంటున్నాడు? వ్యర్థమైన మాటలొద్దు. ఆ మాటలను బట్టే మనం ఎవరమో తెలుసా? మాటలను బట్టి మన నీతిమంతుడు అవినీతిమంతుడువా అని తేలిపోద్దట. ఆ మాట చదువుతున్నాను చూడండి. వ్యర్థమైన మాటలొద్దు, లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టే నువ్వు మంచోడువా చెడ్డోడువా అని అర్థమవుతుంది. పలికే మాట నీకు తీర్పు తీరుస్తుంది. నువ్వెవరో డిక్లేర్ చేసేస్తుంది నీ మాట అని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడండి. అందుకే నా దగ్గరకు వచ్చి చెప్పేటప్పుడు ఆ లోకానుసారమైన మనిషిగా పలుకుతున్నావా, లేకపోతే ఆత్మానుసారంగా రక్షణ పొందుకున్న వ్యక్తిగా పలికేటటువంటి మాట ఈ లోకం ముందు నాశ గతించిపోతున్న లోకానుసారమైనవి కావాలని అడుగుతున్నావా? పైనున్న వాటిని వెతికేటటువంటి విధానంలో ఆ పరసంబంధమైనటువంటి ఆ లోకం కొరకు నువ్వు దేవుని అడుగుతున్నావా? ఈ లోకం పాపంలో ప్రభువుకు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు కావాల్సిన ఆత్మజ్ఞానాన్ని ఆత్మశక్తితో నీ కొరకు బ్రతకటానికి సహాయం చేయని అడుగుతున్నావా? నా తోటి వ్యక్తులు ఆత్మానుసారం జీవించడానికి, మరి వాళ్ళ రక్షణ వైపు వాళ్ళకున్న పరిస్థితులను విడుదల పొందటానికి, ఆ సాతాను కబంధాస్తాలు విడుదల పొందటానికి సహాయం చేయనట్టుకు నీ తోటి వ్యక్తుల గురించి అలాగడుగుతున్నావా? అనర్హుడిగా ఉన్న అర్హుం చేయని అడుగుతున్నావా అనేదే మెలకు కలిగిన ప్రార్థన. ఆ మాటలను బట్టి నువ్వెవరవు అని నువ్వు డిక్లేర్ నీకు నువ్వుగా తీర్పు తీర్చేటటువంటి విధానంలో ఎదుట వ్యక్తికి అవకాశం ఇస్తున్నావని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట చెప్తున్నాను చూడండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36 వచనం చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పినది ఏమనగా, యేసు ప్రభువు పలుకుతున్న మాటేనండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినం లెక్క చెప్పవలసి ఉండును. వ్యర్థమైన వాటిని గురించి లెక్క చేద్దాం. నీ లెక్కలు తేలిపోయావనుకో, ఆ రోజున బెల్షెజర్ తేలిపోయినట్లుగా, రాత్రికి రాత్రి ఖైదీలు వచ్చిన హతం చేసినట్లుగా అంత ప్రమాదం తెచ్చుకుంటాం. ఏమండి, ఇక్కడ చెప్తున్న మాట అదే. నీవు లెక్క చెప్పవలసిన వ్యర్థమైన మాటలో విమర్శనం లెక్క చెప్పాలట. కిందకి నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు పొందుదువు. అంతేనండి. ఏదో నువ్వు చేస్తేనే కాదు, ఏమైనా మర్డర్ చేస్తేనే కాదు, ఏమైనా చంపేస్తేనే కాదు అపరాధమో శిక్ష పడతా కంటే దేవుడు మాట దగ్గరే నిన్ను కంట్రోల్ చేసేస్తున్నాడు. ఏమండి అనే సంగతిని అలా గ్రహించమని ప్రార్థనలో దేవుడు చెప్తున్నాడు. కనుక మొదటి మాట ఏంటంటే వ్యర్థమైన మాట వద్దు. మరి వ్యర్థమైన మాట వద్దు. రెండో మాటగా చేసుకున్న రెండింటి వివరణ తీసుకుంటే ముందుకు వెళ్దాం. చూడండి, రెండో మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయడం విస్తరించి మాట్లాడవద్దు. విస్తరించి మాట్లాడితే మాట్లాడేటటువంటి వాళ్ళు అనుకుంటారట ఏమని అని ఇక్కడ చెప్తున్న మాట. వాళ్ళు విస్తరించి మాట్లాడితే నా మనవి వినపడుతుంది కదా. కొందరు చాలా అరిసేసి చెప్పేస్తారండి. నేను ఎంత భలే అరిసేసి చెప్పేసి ఇలాంటి వింటారనుకుంటున్నాడు. చాలామంది ఏడవడేడు పిచ్చోళ్ళగా అరుస్తున్నాడు అంటాడన్న సంగతి చాలామందికి కొద్ది అవగాహన రాదండి. మనకి ఎంత గట్టిగా చెప్పాము తెలుసా, ఎంతోమందికి వినపడేలా చెప్పాము తెలుసా అని అంటాడు. ఈ దగ్గర కూర్చున్నటువంటి వారికి ఆ సౌండ్ ఎక్కువైపోయి ఆడేం చెప్పాడు అర్థం కాని పరిస్థితిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఏమండి, కనుక ఆ విషయం చాలా పిల్లలు గమనించరు కొందరు. ఇక్కడ చెప్తున్న మాట విస్తరించి మాట్లాడొద్దు అనేది మనం అంటున్నాడు. విస్తారమైన మాటలు ఏముంటుందట, దోషం ఉండక మానదు. నువ్వు విస్తారంగా మాట్లాడతాను అనుకోండి, నోరు ఉంది కదా మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అపరాధమో నీతిమంతుడు తేలిపోతుంది. పలికే మాట దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఈ విషయం అర్థమైతే చాలా జాగ్రత్తగా కావలసిన మాటనే అవసరతను బట్టే సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెం నుంచి బంగారు కమ్ములు పట్టేట. ఏమండి, అంత విలువైనటువంటి మాట ఈ కనబడకపోవచ్చు. ఎదుటి వ్యక్తిని గాయపరచగలదు, ఎదుటి వ్యక్తిని చంపేయగలదు, ఎదుటి వ్యక్తిని ఆనందపరిచి సంతోషంతో తనకున్న వేదంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఒక్క మాట తన బ్రతుకు బాటని మార్చేసి నెమ్మదికరమైన బాటలు నడిపించగలిగిందే ఈ కనబడే బ్రతుక్కి. ఆ మాటే దేవుని గుర్చిన మాట, లోకానుసారమైన మాట మాత్రం కాదు. అది పరిసంబంధమైన మాట, భూ సంబంధమైన మనుషులు పాడు చేసుకున్న బ్రతుక్కి ఒక శ్రేష్టమైనటువంటి జీవితం ఇవ్వగలిగిందే. ఇదిగో నేను ప్రకటిస్తున్న నా క్రీస్తు ప్రభు మాట అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ పలుకుతున్న ఈ మాట. విస్తారమైన మాటలొద్దు. విస్తారమైన మాటలు ఏమిటంటే దోషం ఉండక మానదు అంటున్నాడు. విస్తారమైన మాటలు ఏమిటది, దోషం ఉంటుంది. మరి దోషంతో మనం మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నామంటే దోషపూరితమైన మాటలు విని మనకి సహాయం చేస్తాడు దేవుడు. ఏమండి, ఆలోచించండి. మనమే దోషంతో ఉన్నప్పుడు ఇంకా దోషకి ఏమిస్తారు? శిక్ష వస్తుంది. ఏమండి, మంచోడికి ఏమొస్తుంది?
నెత్తి మీద కిరీటం రావచ్చు, సంతోషం రావచ్చు. దోషంతో ఉన్నటువంటి వ్యక్తి పలికేటువంటి విధానంలో దోషగా నువ్వు ఉన్నానో లేదని గ్రహించుకోండి అడిగితే నీకేమిస్తాడు, నాకేమిస్తాడు? ఏమి ఇవ్వడు కదా. దోషకి శిక్ష వస్తుంది, నిర్దోషికి విడుదల వస్తుంది. మరి ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళి మనం ఏ విధంగా చేస్తున్నాం? ఇస్తామని మాటలు చేస్తున్నామా? కొందరు ఇవాళ పట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఆ స్తోత్రం అని స్టార్ట్ చేశారనుకోండి, మొత్తం అమెరికా చుట్టూ, వాళ్ళ ఇంటి చుట్టూ, ఎక్కడో అక్కడ తీసేస్తారు. మీరు ప్రార్థన చేస్తున్న పక్కన హాయిగా నిద్రపోతారు. ఆ యొక్క ప్రార్థన చేస్తుంటే ఒక అరగంట నిద్రపోవచ్చే మనం అంటారు కొందరు. మాట అర్థమైందా? వాళ్ళు జోగొడుతున్నావు నువ్వు. మెలుగుతనం నీకు లేదు, పలుకుతున్న విషయం అర్థం లేదు, పక్కన వాడు కూడా ఏం చేస్తాం, జోగొట్టేస్తున్నావు. అంత అవసరమా? రోజు మాట్లాడుకుంటున్నావు కదా, రోజు ప్రార్థన చేస్తున్నావు, ఉదయం చేస్తావు, మధ్యాహ్నం చేస్తావు, సాయంత్రం చేస్తావు, రాత్రి చేస్తావు అనుకో. మరి ఇట్లా రోజంతా చేసినప్పుడు మరుసటి రోజుకి వెళ్ళేటప్పటికి ఎన్ని అవసరతలు ఉన్నాయి నీకు? ఎంత లోటు ఉంది? అది చూసుకోవాలి కదా. దాన్ని బట్టి కదా కరెక్ట్గా తెలవాలి. ఏ అవసరత వచ్చింది అని చూసుకోవాలి కదా. అలా కాకుండా మరి కిరాణా కొట్టు షాప్లో లిస్ట్ పెట్టేస్తాం చూడు, లిస్ట్ పైన లిస్ట్ అయితే ఆడికి డబ్బులు ఇస్తున్నా కనుక కడతాడు కిరాణా షాప్ అయినా. కానీ ఇక్కడ దయతో, నువ్వు అడిగేటటువంటి విధాన దీనత్వంతో, మెలకు కలిగిన ప్రార్థనతో ఉంటే, నా బిడ్డ అడిగాడు కదా, నేను ఇవ్వకపోతే ఇంకెవరిస్తారా? నా బిడ్డ కావాల్సింది నా దగ్గరికి వచ్చి ఎంత దీనంగా అడుగుతున్నాడు అని నీ నటనకి అవార్డులు ఏమైనా ఇవ్వరు, కానీ ఇక్కడ లోకంలో ఇస్తారేమో, కానీ అక్కడ నటనకి అవార్డులు ఉండవు. విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు ఆయన. నీ నోటంటూ వచ్చే మాట, విరిగి నలి హృదయాలలో నుండి అలాంటి మాట బాధతాప్త హృదయంతో పలుకుతున్నావా ఆయన దగ్గరకు వచ్చి? ఏదో అడగమన్నాడు కదా అని ఏదేదో అడిగేసేస్తూ డంబంగా ప్రవర్తిస్తున్నావా అనేది మొట్టమొదటి కూడా మరి ఎప్పుడు గమనించుకుండాలని ప్రభుని బట్టి అయితే మీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ సమయంలో విస్తరించి మాట్లాడొద్దు. విస్తారమైన మాటలు ఏముంటుందట? దోషం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మాటలు బట్టి మీరు గమనించినట్లయితే ఆ అంటే విస్తరించి వ్యర్థమైన మాటలు వద్దు, విస్తరించి మాట్లాడొద్దు. అలా కాకుండా రెండు మనం చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము? ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అని అర్థం. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం కదా. ఆజ్ఞ అతిక్రమం పాపం కదా. వద్దు అని అన్నాడు, ఇవే చేస్తున్నాం అనుకోండి, ఆజ్ఞ అతిక్రమం. నీ ప్రార్థన దేవుడు వినడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? ఆజ్ఞ అతిక్రమించి నువ్వు చేస్తున్నావు కనుక శిక్ష తెచ్చుకుంటానికి వ్యర్థంగా గడుపుతున్న దేవుని సన్నిధిలో విస్తారమైన మాటలతో మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఆజ్ఞ అతిక్రమించి చేస్తున్నావు కనుక అది పాపము, పాపులు మనవి దేవుడు ఆలకించడు అని యోహాను రాసిన సువార్తలో మనకు మాట చెప్తున్నట్టు చూడండి 9వ అధ్యాయం 31 వచ్చింది అనుకుంటా. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31 వచ్చింది, చూస్తున్నాను చూడండి. యోహాను సువార్త 9:31 అండి. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరికైనా ఒక అవకాశం ఉంది. భక్తుడై ఉండి ఆయన చిత్తం జరిగిస్తే మాట వింటాడట. భక్తుడై ఉండి ఆయన చిత్తం జరిగించటం అంటే భక్తుడై ఉండి ఒకవేళ తన జీవితంలో పాపం సంబంధమైనటువంటి ఆలోచన కానీ క్రియలు కానీ ఏమైనా ఉంటే అవి వచ్చి ముందు క్షమాపణ కోరుకొని సరిదిద్దుకొని, దేవుని నా మనవి వినటానికి అడ్డుగా ఉన్నట్టు నువ్వు మాత్రం తీయాలి ప్రభు, నేను అవిధేయుని అయిపోయాను అనుకుని అప్పుడు ఆయన క్షమాపణ కోరుకుంటే ఆ పాపం విమోచన కలిగితే, ఆ పాపం నుండి తప్పించబడితే, ఇప్పుడు అడ్డు లేదు కనుక నువ్వు ఏదైతే చెప్పావో వినటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పాపమును లోన పెట్టుకొని, పాపంని మనం ఉంచేసుకొని లోకంలో దాచుకున్నట్లుగా ఎవరికి తెలియదులే, ఇది కాదులే అనుకున్నట్టు వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నీ మనవి ఆలకించడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, మనం లోనోట్ పెట్టుకుని బయట పెట్టుకుని మాట్లాడతాం. సంఘంలో కొన్ని ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు రకరకాల భావాలతో మనకుంటాం. ఆడలాగా ఇలాగా అన్నట్టుగా మాట్లాడుతుంటాం. కానీ మొత్తానికి విచిత్రమైన తెలుసా, నలుగురు వినాలి అని వాళ్ళ కొరకు ఏదో గంభీరంగా వారిని దీవించాను, వారిని కాపాడాను, వాళ్ళు రక్షించాను, తప్పించానైనా నిజమే, ఇవన్నీ మనం చేయాలి, తప్పని నేను అన్నట్లే. కానీ అవన్నిట్లో పడటానికి మూల కారణమైనటువంటి పాపాన్ని తీసే ప్రభుని అడుగుతావా నువ్వు? ఒకవేళ నువ్వు ఆడు పాపం తీసుకోకుండా ఏవేవో కావాలి, లక్షలు కోట్లు అన్నీ కావాలి అనుకుంది, ఒకళ్ళు దేవుడే ఇచ్చేసాడు అనుకోండి, ఇచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటిని అనుభవింపకుండా ఆయనకి అనుభవించడానికి అవకాశం మాత్రం ఎవడో ఎందుకు ఉపయోగం లేనిది. సో తద్వారా మూలమైన పాపాన్ని తీసేస్తే ఏమున్నా లేకపోయినా ఆ వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. పాపము చేయబట్టే కదా ఆశీర్వాదమైనటువంటి పరిస్థితిని పోగొట్టుకుండా ఆదాములు. ఇప్పుడు పాపం పోగొట్టుకోవటం కారణంగానే ఎంత శ్రమ దేవుని పోగొట్టుకుంటే, ఇప్పుడు మనం దీవించబడాలి అంటే మూల సూత్రం మీద దేవుని దగ్గరకు వచ్చి ఏం చెప్పాలి అని అంటే, ఆ మూల సూత్రమైన పాపాన్ని క్షమాపణ కోరుకొని తీసే ప్రభు అని అడిగితే మాత్రమే
ఆదాముకి ఇచ్చినటువంటి ఆ దీవెన, ఆ జీవవృక్ష ఫలాలు పాలు పొందేటటువంటి ఆ తినేటువంటి అవకాశము, తద్వారా రేపొద్దుట పరలోకంలో చేరటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పాపము తీయకుండా దేవుడు మనం వినడు. కొందరు ఏం చేస్తారంటే దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో 1, 2, 3 మాటలు కొద్దిగా మరి సమయం ఎక్కువైంది ఈరోజు, ఆయన తప్పదు మరి దీని గురించి కొద్దిగా మాట్లాడటానికి. వాడు చెప్పే నేను విస్తారమైన మాటలు వద్దు, ఏమండి, వ్యర్థమైన మాటలు వద్దు. అవి వ్యర్థంగా అలాగే మనం చేసుకుంటే మనం దేవుని ఆజ్ఞను మీరుతున్నాం కనుక పాపం అవుతున్నాం. అట్టి పరిస్థితిలో నీ తెలియకుండానే దేవుడు నీ ప్రార్థన వినకుండా జవాబు రాని స్థితులకు వెళ్ళిపోతున్నామని గ్రహించాలి అని ప్రభుని బట్టి 2 మాటలు చెప్పారు. 3వ మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథాన్ని మీరు గమనించండి ఒకసారి. యెషయా గ్రంథాన్ని 59వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలైన వారితో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఏమని చదువుదాం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. మనవి వినకపోవటానికి కారణం చెప్పాను కదా, పాపం మన మనసులో మన హృదయంలో ఉంటే పాపులు మనమే దేవుడు ఆలకించడం అని ఉంది. ఇక్కడ చెప్తున్నాయి, రక్షింపనేర 59 యెషయా 1వ వచనం. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తములు కూర్చ కాలేదు. అంటే రక్షించటానికి, నువ్వు పడిపోయిన లేపటానికి ఒకవేళ అనుకో, ఆయన హస్తాలు కూర్చోకాలేదు. ఎందుకంటే ఆ హస్తాల్లోనే మనము ఉన్నాం. దేవుని హస్తాల్లో చెక్కబడినటువంటి వరకు మనం ఉన్నాం, ఏమంటే అటు పెట్టడానికి. కనుక రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తం కూర్చు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన వినటానికి రెడీ, నేను రక్షించడానికి మరీ రెడీ. సో ఈ 2 నుంచి చేయటానికి రెడీ. కానీ నీ జీవితంలో నా దగ్గరకు వచ్చి నువ్వు మనం చేసుకునేటప్పుడు నీలో ఈ 2 కార్యాలు రక్షించాలి, నేను కాపాడాలి అంటే నేను చెప్పిన సూత్రం నీకు అర్థమైందా? అంటే నీలో పాపం ఉంచుకొని కానీ ప్రార్థన చేస్తే చెయ్యాలి, రక్షించాలని మనసు నాకు ఉన్నా నీ పాపం అడ్డు వస్తుంది కనుక నీ పాపానికి నా ద్వారా వచ్చేది శిక్ష తప్ప ఏం రాదు, దీవెన మాత్రం రాదు అన్నట్టుగా ఇక్కడ మనకు చెప్తున్నాడు. మరలా వచ్చిన మనతో చదువుతున్న గమనించండి. రక్షింప నేరకి ఉన్నట్లు యెహోవా హస్తము కూర్చోకాలేదు, ఏమండి, కూర్చోకాలేదు. విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఆయన ఆలకింపాలంటే ఏమంటే వస్తుంది, ఏమండి, ఆయన వింటానని చెప్పాడు. అడగండి అంటే వింటాడనే కదా. ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు. ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? మీ పాపములు నాకు అడ్డు వస్తున్నాయి కనుక ముందు వాటి గురించి మీరు ఆలోచించండి, వాటి గురించి గ్రహించండి. నేను పాపలమని నాలో ఏదో పాపం లేదు అని అనుకుంటున్నావా? నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. నేను పాపలను గ్రహించావా? ఆయన సన్నిధానానికి వెళ్ళి వినేటట్టు మాట కూడా ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆయన సన్నిధానానికి వెళ్ళి నేను పాపిని ప్రభువా అని అంటే క్షమిస్తాడు. అదే కదా సుంకరిని మరి పరిసేయుడు ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. ఎవరు ప్రార్థన విన్నాడు దేవుడు అంటే సుంకరి దూరం నుండి ఆకాశంపై కన్నులెత్తటానికి కూడా నేను చేయను, అర్హుడు మాత్రం కాను నాయనా, నేను పాపినైనా నన్ను నువ్వేం చేయలు, కరుణించు అని అనగానే పాపులను రక్షించడానికి తన కుమారుడు క్రీస్తుని పంపించాడు కనుక ఆ క్రీస్తు తన పాపాన్ని కడిగి నీతిమంతుడిగా తీర్చాడు. ఎవరిని? పాపిని. ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చి ఏం చెప్పాడు? డంబంగా మాట్లాడలా, లేకపోతే పాపాన్ని కప్పుకొనే మాట్లాడలేదైనా. పాపను ఒప్పుకున్నాడు కనుక అడ్డును తొలగించుకుంటానికి కూడా అడ్డుకు తొలగించేది కూడా దేవుడే. ఆ దేవునికి అడ్డు తొలగించమని చెప్పి అయ్యా నన్ను కరుణించన్నాడు. అడ్డు తొలగింది, క్షమ వచ్చింది. ఆ వ్యక్తి బ్రతుకులో సుంకరికి రక్షణ వచ్చింది. కానీ లోకం నుండి వేరే దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న పరిసయ్యులు, పాస్టర్గా, సేవకులుగా, ఆనాటి బోధకులుగా ఉన్నటువంటి పరిసయ్యులు డంబముగా మాట్లాడుతూ ఉన్నారు. వారానికి 2 పర్యాలు ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, మంచిదే, ఇవన్నీ మంచిదే. కానీ నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని విడిచిపెట్టేసి తోటి వ్యక్తి మీద నిందారోపణ చేసే వ్యక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడే ఇస్తే దేవుడు ఇచ్చిన దానిలో కొంత ఇచ్చి నీకు అది ఇచ్చానుగా, ఇది ఇచ్చానుగా అంటున్నాడంటే ఏ రేంజ్లో ఉంది ఆ సుంకరి ప్రార్థన? వీధి మొగల్లో అంటే జంక్షన్లో సెంటర్ నిలబడి దీర్ఘ ప్రార్థన చేస్తారు వారు వేషధారులు, వారు పరిసయ్యులు, శాస్త్రులు, వేషధారులు చెప్పుతారే కానీ చేసేటట్టు వారు మాత్రం కారు కనుక వారి వలె కూడా మీరు ప్రార్థన చేయొద్దు. వారి వల్ల ప్రార్థన చేయొద్దు. వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేస్తారంటే ఒక మాట చెప్పనా, వాళ్ళు దీర్ఘ ప్రార్థన చేసి మరింత సంకటపడిపోయేటట్టు చేస్తారంట. లోక సువార్తలో చూడండి ఒకసారి. లోక సువార్త 20వ అధ్యాయము. లోక సువార్తలో ఒక చక్కటి మాట అండి. ఈ పరిసర శాస్త్రం గురించి కూడా భయంకరమైన ఒక మాట చెప్పబడిందండి.
ఏమని అంటే చూడండి, లోకసువార్త 20:47 వచ్చి చదువుతున్నానండి. ఏమని? వారు విధవరాండ్రిండ్లను మృంగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థన చేయుదురు, వారు మరీ విశేషంగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పారు. పరిశీలన వల్ల చేయొద్దు మీరు. ఏమండి? వాళ్ళు అలా చేస్తారు, అలా చేయొద్దు, దీర్ఘ ప్రార్థన చేయొద్దు అని విధరాండ్రను మింగేస్తారట. వారు మరింత సంకటపడేటట్టు చేస్తారు. అలా వద్దు అని అంటున్నాడు. ఇక మరి ఎలా చేయాలి అంటే పాపం లేకుండా చేయాలి. అడ్డును తొలగించుకుంటాను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే వింటాడు, కానీ పాపం మనలోనే పెట్టుకొని చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన వినడానికి అవకాశం ఉండదు. ఇంకో మాటగా మనం చదివినట్లయితే 66వ కీర్తన ఇంకో మాటగా చదివినట్లయితే 18 వచ్చును. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నేను హృదయంలో పాపం లక్ష్యం చేస్తే, ఏదో ఆశగా ఏదో కానిదాన్ని కోరుకున్నట్లయితే, నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లయితే, నా కొడుకు అలా వచ్చేస్తే ఎంత బాగుంటుంది, మా ఆయన గారు ఇలా అయిపోతే ఎలా బాగుంటుంది, ఆ ఉద్యోగం వస్తే నిజమే, తగిన కాలం మంది ఇవ్వటానికి ఒక ప్రతిదానికి సమయం ఉందన్న సంగతిని గ్రహించకుండా వచ్చేయాలి, ఇచ్చేయాలి, చేసేయాలి అంటే ఎలా? ఒక ఆయనకి ఎలాగో ప్రార్థన చేస్తుంటే, సరే అడుగుతున్నావు కదా అని ఇచ్చేసాడట. ఏమని అడిగాడు? అయ్యా నేను ఏది ముట్టితే అది బంగారం అయిపోవాలనుకున్నాడట. ఎంత చక్కటి కోరికండి. నిజమైన నీకు ఉంది ఎలాంటి కోరిక? ఏమైపోతావు చూడు. నీకు ఎలాంటి లోక సంబంధం ఆశలతో ఏదో కోరుకుంటే అవన్నీ నీ ప్రాణానికి ఎంత సంకటం తెస్తావు, ఈ మాటను బట్టి కూడా గ్రహించు అని ప్రభుని బట్టి ప్రేమతో మీకు చెప్తూ ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అలా నేను ఏదో ముట్టితే అది బంగారం అయిపోవాలి బాబు, అయ్యా తండ్రి నాకు ఇవ్వండి అన్నాడంట. సరే నా కొడుకు ఇంతగా ప్రాధాయపడి అడుగుతున్నాడు కదా, దేవుడు ఇచ్చేసాడంట వరం. వెళ్ళిపోయి ముందేసి తెలుసా, మొత్తం టీవీలు అవి అన్నీ మొత్తం అన్నీ ముట్టేశాడు, బంగారం అయిపోయింది. అన్నం తింటా కూర్చున్నట, బంగారం అయిపోయింది. ఏమై బాగున్న వారు తన భార్యను ముట్టాడట, బంగారం అయిపోయింది. మరి తింటాకేది? ఏమండి? ఎంత బంగారం ఉన్నా మనిషికి కావాల్సిన లవణం అన్నం అంటే అంత అన్నమే కావాలి తప్ప మేలు బంగారం బెంగలేడుగా. అంటే కోరిక ఎలా ఉంది? అడిగింది ఎలా ఉంది అంటే, అలా అడిగింది నీ ప్రాణం మీద తెచ్చుకునేటట్టు వద్దయ్యా, నీ జీవితానికి ఉపయోగపడేటట్టుగా నువ్వు ఉపయోగించుకుంటూ దేవుణ్ణి అనేక మంది ఉపయోగార్థమై ఆ దేవుని నడిపించేట ఒక సాధనంగా ఆయన కొరకు మనం బ్రతకాలి తప్ప ఏదేదో కాని అడిగేసుకొని వెళ్ళిపోతే అవి వద్దు. అలాంటి చేసే ప్రార్థన వినను అంటున్నాడు. ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే, నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభు మన మనవి వినకపోవును. అలా వినడండి. ప్రభు ఏం చేస్తాడంట? మన మనవి వినడు. ఒక రోజున ఇలాగే ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేస్తున్నారండి. వాళ్ళ బ్రతుకు బాలే, వాళ్ళ స్థితి అసలు బాలే. ఇలాగే మనకు కూడా ఉంటూనే మనం చూసుకుందాం. కొద్దిగా నిమిషాలు ఏదైనా 1-2-3 నిమిషాలు ఎదురైనా ఇది ఒక అంశం మీకు అర్థమైతే, నేను కూడా నేర్చుకుంటున్నాను, అది గ్రహిస్తే ఆ ప్రకారం చేసే ధనీకరంగా మన జీవితాన్ని మార్చుకుంటూ బాగుంటుందన్న భావనతోనే చెప్తున్నానండి. కనుక యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దానికంటే ముందుగా వీళ్ళు అడిగిన తీరేంటో మనం ఎట్టి పరిస్థితుల నుండి ఈ మాట అడిగారు అని గ్రహించడానికి చాలా బాగుంటుంది వివరణ. చూడండి 12వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణ తూకుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు? అసలు ఎందుకు వచ్చారు అబ్బాయి మీరు? అసలు ఎందుకు వచ్చారు? ఒకటి వస్తే వచ్చారులే. 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మూసుకుందును. అదే అధ్యాయము యెషయా గ్రంథం 12 చదివాము, ఇప్పుడు 15 చదువుతున్నానండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక కన్నులు మూసుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు వినను? మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. నా సన్నిధికి వచ్చేసావు, వచ్చేసాను అబ్బా అని అనుకుంటాం, బాగుంది, పర్వాలే, అక్కడ వరకు ఓకే. మరలా వచ్చి చేతులు చాపేసి దేవా అని బహుగా ప్రార్థన చేశారట. షటాప్, నేను విన్న మూసేని నోరు అన్నట్టుగా మాట్లాడినట్టు కొట్టినట్టు ఉంది ఈ మాట. ఏమంటున్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకు వినవయ్యా అంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. ఎలా రక్తంతో నిండి ఉన్నవి అని అడిగితే 1వ అధ్యాయం, అదే 1వ అధ్యాయం పుస్తకము, ఆ 1వ అధ్యాయం 2వ వచనంతో, ఆకాశమా, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి శివయుగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు చేసేవాడు అరికాలు నరినెత్తి వరకు కంపు, పచ్చి పుండ్లు, ఇలా మనసు బాగలేదు, తిరుగుబాటు చేసే తత్వం. ఎన్నో పర్యాలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ చేత్తో తింటున్నారు, ఈ చేత్తో లేదంటున్నారు. ఏమండి? ఎన్నో పర్యాలు ఏడుస్తుంటే ఎన్నో వాళ్ళ జీవితాలకు ఎన్నో కార్యాలు చేశాను. ఇవన్నీ ఏమీ గమనించుకోండి. వాళ్ళ హృదయంలో పాపాన్ని పెట్టుకొని పాపతత్వంతోనే వాళ్ళు ఉండి నా సన్నిధికి వచ్చేసారు. ఏడ్చేస్తున్నారు.
నేను ప్రార్థన వినను అన్నాను. ఎందుకని? పాపం ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించడు. అర్థమైపోయింది కదా. కనుక ఈ మాటలను బట్టి ప్రియమ దేవుని పిల్లలారా 3 రకాల మాటలు చెప్పాను నేను. లేదా 4 అనుకోండి, వచనాలు వేసుకుంటే 5 అనుకోండి. మొదటిదేంటి? విస్తారమైన మాటలు వద్దు. ఏమండి? వ్యర్థమైన మాటలు ఉంటే నేను వినను. ఏమండి? మీ పాపులు మనం దేవుడు ఆలకించడు కదా. పాపం అడ్డు వస్తుందని తొలగించుకోండి. మీరు ఎంత ప్రార్థన చేసిన వినను. పరిశీలు శాస్త్రుల వలె అతిశయంతో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఒక గర్వంతోనూ అతిశయంతోనూ దేవుని దగ్గర మనం ప్రార్థించిన అట్టి ప్రార్థన కూడా దేవుడు వినడు. ఈ సుంకరి ఈ మాట అయితే లోకసువార్త 18వ అధ్యాయం చదువుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది. కనుక నా ప్రియమైన సోదరుడా సహోదరి, ఈరోజు నేను మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వినేటట్టే ఉండయా? లేదా మనమేదో అనుకుని దేవుడు వినిపించేసేంలే అనుకున్నట్టుండయా? మనం ఏది అడిగినా కుమారుని క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం చేయాలి, అప్లై చేసుకోవాలి. అప్పుడు ఆ దేవుని దగ్గర డైరెక్ట్గా సప్లై అవుద్ది మనకి అనే సంగతిని గమనించుకుంటూ మరి రోజున మరి వ్యర్థమైన మాటలు కానీ, విస్తరించి మాట్లాడటం కానీ, పాపం మనలో పెట్టుకుని కానీ, లేకపోతే మనం ఉన్నటువంటి తిరుగుబాటు తత్వంతోనే ఉండి మన మనసు ఏదో మారిపోకుండా దేశభావంతో కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా దేవుని సంధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని సంధిలో వినడు సరికదా. అది మన మీదకి శిక్షగా వచ్చేటువంటి ప్రమాదం తెచ్చుకుంటాం. వద్దండి. మన మాటలు విస్తరించి మాట్లాడు, కుమ్మరి మాటలు కొద్దిగా ఉండాలి. ఆ పరలోక ముందు దేవుడు పైన కనుక కొద్ది మాటలతోనే మనం చేసుకునే కృప, అటువంటి ఆత్మ తోడ్పాటు దేవుడిని కోరుకుంటూ ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది? ఏదో ప్రార్థన 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 అంటమే కానీ ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఏం రాయించాడో గ్రంథం చదివి అలా ప్రవర్తించమని చెప్పిన మాటకి ఎప్పుడైనా విలువనిచ్చేవా? ప్రార్థన అంటావు, మంచిదే, నేను కాదన్నట్లే. తర్వాత ఆ గ్రంథంలో ఉన్న మాటలు చదివిన తర్వాత ఇక్కడ విన్న తర్వాత హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారం ప్రవర్తించినట్లయితే, ఆ గ్రంథం నీకు అర్థమైనట్లయితే జ్ఞానం కలిగి నోరు తెచ్చేటటువంటి భాగం నీకు అర్థమయ్యేది. ఈరోజున అలా కాకుండా ప్రార్థన 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 తప్పు కాదు, నేను ఎవరిని కించపరచట్లా, ప్రార్థన చెయ్యాలి. కానీ దేవుడు వినేటట్టుగా మరి చెప్పిన మాటలు లేకుండా చేస్తే తప్పనిసరిగా వింటాడు. అటువంటి ప్రార్థన జీవితము, అటువంటి ప్రార్థనతో కూడినటువంటి విధానం మనం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మానుసరమైన జీవితం ఆత్మ కలిగి ఆత్మానుసార తండ్రికి అటు ఆత్మానుసరమైన ప్రార్థన చేసే కృప ఆత్మ తోడ్పడి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తుంది. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థాన్ని గమనించడానికి సహాయం చేయండి. మీరు వినేటట్టు విధానంలో పాపం మాలో పెట్టుకుని ప్రార్థన చేయకుండా ఒకరి పాపమే ఉండట్టు మాకు అనిపిస్తే క్షమాపణ కోరుకొని అడ్డు తొలగించు మీ సన్నిధిలో మాకు కావాల్సిన ప్రతి అవసరతను ఇస్తాను వాగ్దానం చేస్తండి. ఆ వాగ్దానం పొందుకునేటట్టుగా ప్రార్థించి ఆత్మ తోడ్పాటు వినిన నాకు మాకు అనుగ్రహించి లోటుపాట్లు ఉంటే సవరించి క్షమించి దిద్దుకొని మీ సన్నిధిలో సాగిపోయే కృపని మనం యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.